లోక్సభ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తనపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఆ తర్వాత కూడా పద్ధతి మారకపోవడంతో నిరవధికంగా వాయిదా వేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన 14 బిల్లుల్లో 12 బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. లోక్సభ వర్షాకాల సమావేశాల ముగింపు సందర్భంగా నినాదాలు, తగువులు, ప్లకార్డులు ప్రదర్శించడం వంటివి పార్లమెంట్ గౌరవానికి విఘాతం కలిగిస్తున్నాయని స్పీకర్ ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారు. సభ్యులంతా మర్యాద, గౌరవం, శాంతి పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తన పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలిగించారని మండిపడ్డారు. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో పెద్దగా చర్చ జరగలేదని, దీనిపై అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఓం బిర్లా. జూలై 21 నుంచి ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో ముగిశాయి. ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన 14 బిల్లుల్లో 12 బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆపరేషన్ సింధూర్పై అత్యధికంగా 37 గంటల పాటు ప్రత్యేక చర్చ నడిచింది. ఆగస్టు 18న భారత అంతరిక్ష కార్యక్రమ విజయాలపై కూడా ప్రత్యేక చర్చ మొదలైన ప్రతిపక్ష ఎంపీల నిరసనల కారణంగా చర్చ పూర్తి కాలేదు. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన జాబితాలో 419 ప్రశ్నలు ఉన్నా కేవలం 55 ప్రశ్నలపై మాత్రమే చర్చ జరిగింది. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు సభ మొదలైన నాటి నుంచి రోజు కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి. మరోవైపు ప్రతిపక్షాల నిరసనల మధ్యే కేంద్రం 14 బిల్లులను సభలో ప్రవేశపెట్టగా అందులో 12 బిల్లులకు ఆమోదం తెలిపింది. గోవా అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్యం పునర్వ్యవస్థీకరణ బిల్లు, మర్చెంట్ షిప్పింగ్ బిల్లు, మణిపూర్ వస్తువులు, సేవల పన్ను బిల్లు ఉన్నాయి. వీటితో పాటు మణిపూర్ కేటాయింపుల బిల్లు, జాతీయ క్రీడాపాలన బిల్లు, జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు, ఆదాయ పన్ను బిల్లు, పన్ను చట్టాల బిల్లు, ఇండియన్ పోర్ట్స్ బిల్లు, గనులు, ఖనిజాల సవరణ బిల్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ బిల్లు, ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ నియంత్రణ బిల్లుకు ఆమోదముద్ర పడింది.